విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయన మాటలకు హట్ అయిన వైసీపీ నేతలు బాయ్కాటా లైలా హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అది చూసి దెబ్బకు విశ్వక్ సేన్ కు భయపడిపోయారు. విడుదలకు ముందే సినిమాను కిల్ చేసేలా ఉన్నారే అని కంగారు పడ్డారు. అతనితో తమకు ఏ సంబంధం లేదు, అసలు ఆ సీన్ కూడా సినిమాలో లేదన్నారు. అతను ఎందుకు అలా చెప్పాడో తమకు తెలీదు అని క్షమాపణలు చెప్పారు. ఈ వివాదంపై నటుడు నిర్మాత బండ్ల గణేష్ స్పందించి ఆసక్తికర ట్వీట్ చేశారు. రాజకీయం, సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదన్నారు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీనటులు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకూడదన్నారు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలని చెప్పారు. నటించిన వారి నోటి మాటలతో సినిమాలకు సమస్య రావడం దారుణమన్నారు. సినిమాను సినిమాగా చూడండి, విశ్వక్ సేన్ కు ఆల్ ది బెస్ట్ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన వారంతా మరి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు కూడా ఇదే వర్తిస్తుందా, అది గుర్తుపెట్టుకొని కామెంట్లు చేస్తున్నారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో పాపులర్ అయిన పృథ్వీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. సినిమా ప్రారంభంలో 150 గొర్రెలు ఉండేవని, సినిమా చివరికి వచ్చేసరికి 11 మాత్రమే మిగిలాయని వ్యాఖ్యలు చేశారు. అదేమిటో అంటూ వైసీపీపై సెటర్లు వేశారు. ఇదే ఫంక్షన్ కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం ఇప్పుడు జనసేన రూపాంతరం చెందింది అంటూ ప్రసంగం చేసి సినిమా ఈవెంట్ ని కాస్త పొలిటికల్ ఈవెంట్ కింద మార్చేశారు. ఇది విన్న వైసీపీ సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అంటూ ట్యాగ్ లైన్ తో ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక లైలా సినిమా నిర్మాత సాహు, హీరో విశ్వక్ సేన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక ఇద్దరు రంగంలోకి దిగి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ కామెంట్స్ కి సినిమాకి సంబంధం లేదని చెప్పడం మొదలుపెట్టారు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ అంటే సినిమా ఎలా బతకాలని విశ్వక్ సేన్ మొరపెట్టుకుంటున్నారు. చాలా కష్టపడి సినిమా తీసామన్నారు. ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నానని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన దానికి సినిమాని బలి చేయొద్దని వేడుకున్నారు. తమకు ప్రమేయం లేకున్నా సారీ చెబుతున్నానని అన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని చెప్పారు. మళ్ళా స్పందించమంటే ఇంకా అది వచ్చాను. డెఫినెట్లీ అది మా బాధ్యత కాదు. ఎవరు మాట్లాడినా కూడా సినిమాలో 1000 మంది పనిచేస్తారు. పలానా వాళ్ళు వాళ్ళ పదజాలన అనేది మా రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ డెఫినెట్లీ జనాలు కూడా అది అర్థం చేసుకుంటారు. అందరికి కూడా తెలుసు that is not our problem and that is not our thing, but still we apologized. So I don't think so anything will stop the release. Twitter కదన్నా, అది ఇంకా నేను కూడా ఎవరి ఫ్రస్ట్రేషన్, జనాలు ఫ్రస్ట్రేషన్ చూపించుకునేదే ట్విట్టర్ లా. కానీ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం సినీ నటుడు పృథ్వీకి చుక్కలు చూపిస్తున్నారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ వైసీపీని కించపరిచేలా కామెంట్స్ చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాయ్కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడుపుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్స్లో 1.25 లక్షల ట్వీట్లు వేశారు. పృథ్వీ క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా పృథ్వీ అస్వస్థతకు గురయ్యారు. హై బీపీతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.